తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వనపర్తి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మహిళల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వనపర్తి నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపిస్తామని ఆయన ఆ ప్రాంత వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 4,000 ఎకరాలకు సాగునీరు అందించే కాశీం నగర్ ఎత్తుపోతల పథకం సర్వే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఆధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి తదితర అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. వనపర్తిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కాలేజీ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో దిగిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తాను విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించనున్నారు. బాల్య మిత్రులందరికీ కుటుంబ సభ్యులను కలవనున్నారు. అదేవిధంగా వనపర్తిలో అద్దెకు ఉన్న ఇంటి యాజమానులు పార్వతమ్మ కుటుంబాన్ని కలిసి మాట్లాడనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. రేవంత్ రెడ్డి చిన్నతనంలో ఓనమాలు నేర్చుకున్న వనపర్తికి ముఖ్యమంత్రి హోదాలో వస్తుండటంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయనున్నారు. అప్పట్లో కుటుంబ సమేతంగా ఉన్న అద్దె ఇంటి యాజమాని పార్వతమ్మను సీఎం రేవంత్ రెడ్డి పలకరిస్తారు. తాను విద్యనభ్యసించిన పాఠశాల భవనాన్ని రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. కొత్త పాఠశాల భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక్కడే తన చిన్ననాటి మిత్రులను కలవనున్నారు.